సో డమ్మీ ప్రాజెక్టులు వద్దు. ఈ వీడియోలో దాని గురించి ఎంత సంపాదించి ఏం సుఖం. చాలా చిన్న ఏజ్ లో ఎంత ప్యాకేజ్ వచ్చి ఏం సుఖం. ఎప్పుడు మెంటల్ టెన్షన్, ఎప్పుడు టెన్షన్ పడతా ఉంటాడు, ఎప్పుడు మెంటల్ టార్చర్ పడతా ఉంటాడు. అంత అవసరం ఏముంది? అంత మెంటల్ టార్చర్ తీసుకుని అంత సంపాదించి ఏం చేస్తాడు? ఆయనకు ఒక 20 లక్షల ప్యాకేజ్ సరిపోదా? అది సరిపోదు అన్నట్టు 30 లక్షలు కావాలి, 40 లక్షలు కావాలని ప్యాకేజ్ పెంచుకున్నాడు. ప్యాకేజ్తో పాటు టెన్షన్ కూడా పెరిగింది. అంత అవసరమా? దాని గురించి మనం మాట్లాడుతున్నాం. జనరల్ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ రెండు టాపిక్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. డమ్మీ ప్రాజెక్టు దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అయితే జనరల్గా నేను ఈరోజు డిస్కషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, సైట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక సారు సీనియర్ మేనేజర్ స్టార్ట్ చేశాడు. ఏం నాన్న ఇంత కష్టపడి, అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఏజ్డ్ పర్సన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంతా నా ఏజ్. సో అంత సీనియర్ పర్సన్. సో ఏం నాన్న ఇంకెందుకు నాన్న, ఇంకెందుకు కష్టపడతావు? సో ఇంకా ఏం కష్టపడి డబ్బులంతా ఏం చేసుకుంటావు అని అన్నాడు. సరే అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత చేయాలి కదా సార్ అంటే, నేను కష్టపడితేనే కదా ఒక ఎంటైర్ సిస్టమ్ అంటే, నేను కష్టపడడం వల్ల నా దగ్గర పనిచేసే వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ఇండైరెక్ట్ గా దాదాపు ఒక 100 మందికి, నేను డైరెక్ట్ గా ఒక 50 మందికి నేను ఉపాధి కల్పిస్తే వాళ్ళ ఫ్యామిలీ అందరిని చూసుకుని దాదాపు 100 కానీ 150 120 మధ్యలో అంతమందికి ఫుడ్ దొరుకుతుంది. అంతమందికి అంటే ఈ 50 మందికి నేను ఉపాధి కల్పించడం ద్వారా వాళ్ళ ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా నేను ఈ 50 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నా. నా దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ సైట్ లో కానీ, మన సివైసీలో కానీ, సివైసీ మెగా ప్రాజెక్ట్స్ లో కానీ. సివైసీ మెగా ప్రాజెక్ట్స్ అంటే సివిల్ కాంట్రాక్ట్స్ కంపెనీ మనది, అది కూడా సివైసీ సాఫ్ట్ కానీ, సివైసీ గైడెన్స్ కానీ 50 మంది డైరెక్ట్ గా పనిచేస్తున్నారు. సో వాళ్ళ కష్టం అది, నేను మాట్లాడట్లేదు. కానీ నేను ఉపాధి కల్పించడం గురించి మాట్లాడతాను. ఇప్పుడు నేను ఏమనుకుంటాను, ఇంకొక 50 అంటే నేను కనీసం ఇంకొక 50 మందికి నేను ఉపాధి కల్పిస్తే 50 మంది కాదు, 50 ఫ్యామిలీస్ కోసం నేను కష్టపడుతున్నట్టు అని చెప్పి నేను డిస్కషన్ అనేది జరిగింది. తర్వాత అదే డిస్కషన్ అనేది కంటిన్యూ అయింది. అంటే ఈరోజు కొంచెం ఎర్లీగా మనం ఇంటికి రావడం వల్ల నేను, మా డ్రైవర్ నర్సయ్య అంకులు ఇద్దరం కూర్చొని మనము ఇదే డిస్కషన్ అనమాట. ఎంత సంపాదించి ఏం సుఖం సార్, ఏం చేసుకుంటారు, ఏం సుఖము, అంత టెన్షన్ పడి అని అనే డిస్కషన్ అనేది వచ్చింది. దాని గురించిన డిస్కషన్ ఇప్పుడు ఎందుకు అంటే, చాలా మంది ఎంత టెన్షన్ పడి ఇంత ప్యాకేజీలు తెచ్చుకొని ఏం చేస్తారు? ఇక్కడ దానికి అంటే ఎంత సంపాదించినా గానీ చివరికి తీసుకెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్లరు కదా! అనేది పాయింట్ ఇక్కడ. ఎంత ప్యాకేజ్ వచ్చినా అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అనేది కొందరి వాదన. నేనిప్పుడు ఏమంటున్నానంటే, ఎంత ప్యాకేజీ, ఎంత సంపాదించినా ఏం సుఖం అంటే, చేతగాని వాళ్ళు అనే మాటలివి. కొంచెం హర్టింగ్‌గా ఉండొచ్చు. బట్ దిస్ ఇస్ రియల్ ఫ్యాక్ట్. ఇప్పుడు కరెక్టే. ఎళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళం. అలాగని ఇప్పుడు మా నాన్న ఉన్నారు. సో, మా ఫాదర్ ఉన్నారు. మా ఫాదరు బాగా కష్టపడ్డాడు. కష్టపడి కొంత సంపాదిచ్చాడు. మమ్మల్ని చదివించాడు. ఆయన ఏసిన పునాది ఇది. ఇప్పుడు నేను ఈ పొజిషన్‌లో ఉన్నానంటే, ఇది డైరెక్ట్‌గా నేను 0 నుంచి రాలేదు యాక్చువల్లీ. నేను 0 నుంచి చదువుకోలేని పరిస్థితుల నుంచి రాలేదు. మా నాన్న నాకు ఆ పునాది వేసి నన్ను చదివించాడు. చదివించిన తర్వాత నాకు పునాది అనేది పడిందక్కడ. పునాది తర్వాత నేను 1 నుంచి ఇక్కడ, అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక 10 అనుకుంటే 0 నుంచి స్టార్ట్ చేయలేదు. 0 నుంచి మా నాన్న స్టార్ట్ చేశాడు. 0 నుంచి ఆహ్, 5 వరకు ఎగ్జాంపుల్, దానికి ముందు కొంత సంపాదించారు. బట్ అది వేరే విషయం. మా తాత వాళ్ళు వేరే విషయం. బట్ మా నాన్న గురించి, ఫాదర్ గురించి మనం మాట్లాడుకుందాము. అక్కడి నుంచి 0 నుంచి 5 వరకు మా నాన్న కొంతవరకు పునాది వేసి నన్ను చదివించడం జరిగింది. ఆ పునాది నుంచి నేను 5 నుంచి నేను స్టార్ట్ చేశాను. ఐ డిడ్ నాట్ స్టార్టెడ్ ఫ్రమ్ 0. ఎందుకంటే నేను చదువుకోలేని డబ్బులు లేక, నేనే కష్టపడుతూ, పార్ట్ టైమ్ జాబులు చేస్తూ, మళ్ళీ ఇంటర్, 10థ్, డిగ్రీ అలానే బీటెక్ అలా నేను చదువుకోలేదు. మా నాన్న ఆల్రెడీ పునాది వేసి కొంత డబ్బులు సంపాదించారు కాబట్టి నేను చదువుకున్నాను. నెక్స్ట్ జనరేషన్‌కి ఇప్పుడు నేను ఒక 5 వరకు మా నాన్న చదివిస్తే, 5 నుంచి పునాది నేను మళ్ళీ 10 వరకు, అంటే 10 వరకు రీచ్ అయ్యాను. ఒక పొజిషన్ మాట్లాడుకుంటే, లేకపోతే ఒక పునాది ఇట్లా పాయింట్స్‌గా మనం మాట్లాడుకుంటే 10 పాయింట్స్ వరకు రీచ్ అయ్యాను. రేపు నాకు పుట్టబోయే పిల్లలు 10 నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇది కదా మనకు కావాల్సింది. ఏం సంపాదించి ఏం సుఖం అంటే, నేను కష్టపడుతున్నా, ఎంతో కొంత నేను సుఖపడుతున్నా. తర్వాత నా నుంచి అంటే నా బ్లడ్ ఏదైతే ఉందో ఫర్దర్‌గా ఒక పునాది వేస్తున్నా నేను. మీరు అంటే ఫ్యామిలీలు ఇలాగ కొనసాగుతుంది. అవును. నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడుతున్నా. వాళ్ళకొక పునాది వేస్తున్నా. ఇప్పుడు ఆ 5 వరకు నేనొచ్చినప్పుడు 10 వరకు నేను రీచ్ అవుతున్నా. ఈ 10 వరకు రీచ్ అవ్వడానికి మా మామయ్య మళ్ళీ, మా ఫాదర్ ఇన్ లా మామయ్య మళ్ళీ
మైనస్ నుంచి స్టార్ట్ చేశాడు. మైనస్ నుంచి స్టార్ట్ చేసి ఆల్రెడీ ఒక లెవెల్‌కి నేను ఇప్పుడు 10 వరకు అంటే నేను ఇక్కడ 5 నుంచి కొంత స్టార్ట్ చేసి 10కి రీచ్ అయితే, మా మామయ్య 20 నుంచి నాకు ప్రోగ్రెస్ అవ్వడానికి ఆయన ఒక పునాది వేశాడు. సో, ఎంత సంపాదించి ఏం సుఖం అనే మాట ఏంటి? చేతగానోలు అనే మాట. నిజంగా ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే కష్టపడతావు. ఇప్పుడు ఎంత సంపాదించే దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నేనేం మాట్లాడుతున్నా, ఎంత కష్టపడుతున్నాం సిన్సియర్‌గా. మన ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నాం. ఎంజాయ్ చేయాలి. ఎంత కష్టం ఇంకొక విషయం తెలుసా? ఎంత ఎన్ని ఆస్తులిచ్చినా గాని ఎంజాయ్ చేయలేము. కానీ కష్టపడేవాడు మాత్రమే ఎంజాయ్ చేస్తారు. మరి ఇప్పుడు మీ నాన్న ఇచ్చారు, మీ ఫాదర్ ఇన్‌లా అంటున్నారంటే వాళ్ళు పునాది వేశారు. వాళ్ళొక దారి చూపించారు. ఆ పునాది ఉండబట్టి నేను అక్కడి నుంచి ముందుకు వెళ్ళగలుగుతున్నా. ఎప్పుడైనా నెక్స్ట్ టైమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. 20,00,000 ప్యాకేజీ, 30,00,000 ప్యాకేజ్ అయింది. ఇంకెందుకు కష్టపడాలి అంటే వాళ్ళ తర్వాత జనరేషన్‌కి చాలా ఈజీ అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. వి ఆర్ షోయింగ్ ద వే, పాత్ ఒక పాత్ చూపిస్తున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు గూడా చేతగానోళ్ళు మాత్రమే ఇంతవరకే, ఇంతవరకే అనుకుంటారు. కష్టపడండి. ఎంత డబ్బులు సంపాదించారో 20,00,000 కాదు 10,00,000 కానీ సిన్సియర్‌గా మన సైడ్ నుంచి మనము శక్తి మేర కష్టపడుతున్నామా లేదా అనేదే చాలా ఇంపార్టెంట్. నేను ఎవ్వరి గురించి, ఇంకోరి గురించి మీరు ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి అనట్లేదు. మీరు కష్టపడండి. మీ ఫ్యామిలీకి ప్రతి జనరేషన్‌లో ఆహ్, అంటే ప్రతి ఫ్యామిలీలో జనరేషన్‌కి ఒకరుంటారు. లైఫ్ స్టైల్ అంటే అతని ముందు అంటే అతని ముందు ఎలా ఉంటుంది? ఒక మిడిల్ క్లాసో లేకపోతే బిలో మిడిల్ క్లాసో ఇంకా లోగానో ఉండుంటారు. అతని తర్వాత ఎలా ఉంటుందంటే కంప్లీట్ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఎగ్జాంపుల్ 'చిరంజీవి' గురించి మాట్లాడుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు. అతను నార్మల్‌గా చాలా కష్టపడి పైకొచ్చారు. కష్టపడి పైకొచ్చిన తర్వాత వాళ్ళ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఆ జనరేషన్‌లో మొత్తం మారిపోయింది. నెక్స్ట్ లెవెల్‌లో ఎళ్ళిపోయారు వాళ్ళు. అది పునాదేసింది చిరంజీవి గారు. అండ్ ఆయన కష్టపడ్డాడు. అండ్ ఆయన డెఫినైట్‌లీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది. అండ్ బాలకృష్ణ గారి ఫ్యామిలీ చూసుకుంటే ఎన్టీఆర్ గారు. సో, అలా ప్రతి జనరేషన్‌లో ఒకరు ఎవరైతే ఉన్నారో మీ జనరేషన్‌కి అంటే ఈ జనరేషన్‌కి మీ ఫ్యామిలీలో ఆ టార్చ్ బేరర్ అంటారు గదా! ఆ పర్సన్ మీరవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఎంత సంపాదించేం సుఖం, ఇంతే ఇలాంటి మాటలు చేతగానోళ్ళు అంటారు. అండ్ ఓకే. డమ్మీ ప్రాజెక్ట్‌లు. డమ్మీ ప్రాజెక్ట్‌ల గురించి చెప్తా ఉన్నాను. ఎన్ని డమ్మీ ప్రాజెక్ట్‌లు అంటే మనం డమ్మీ ప్రాజెక్ట్‌లు పెడితే మనకి తెలీదనుకుంటున్నారా మీరు హెచ్ఆర్‌లకి? ఆలోచించండి. కొంచెమన్నా ఆలోచించండి ఆ విషయాన్ని. ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎక్స్‌పీరియన్స్‌లు ఫేక్ పెడతారు. రెజ్యూమ్‌లు ఫేక్ పెడతారు. ప్రాజెక్ట్‌లు కూడా డమ్మీ పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు, పెడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఇంకో ప్రాజెక్ట్ తీసుకొనొస్తున్నారు, పెడుతున్నారు. పెట్టి అంటే అర్థం కాదనుకుంటున్నారా? ట్రెండ్‌కి తగ్గట్టు ఇప్పుడు ఈ మార్కెట్‌లో, ఇండస్ట్రీలో ఏ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్‌లు పెట్టడానికి ట్రై చేయండి. ఫైండ్ ఔట్స్ చేయండి. డమ్మీ ప్రాజెక్ట్‌లు పెట్టి నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు కాల్స్ రావట్లేదు, రెజ్యూమ్‌లు ఫేక్ పెడతారు, ఎక్స్‌పీరియన్స్‌లు ఫేక్ పెడతారు, నాకు కాల్స్ రావట్లేదంటారు. కాల్స్ రావట్లేదు కాబట్టి నీకు, నీకు ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు. అసలు ఇండస్ట్రీలో కాల్సే లేవని స్టేట్‌మెంట్ పాస్ చేస్తారు. చాలా సింపుల్‌గా. దీనివల్ల ఎందుకంటే నెగెటివ్ స్ప్రెడ్ అయినంత ఫాస్ట్‌గా పాజిటివ్ అనేది స్ప్రెడ్ కాదండి. 100% వాస్తవం అండి ఇది. అర్థం చేసుకోవాలి అందరూ. చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతది. వాడొకడికి చెప్తాడు. వాడు ఇంకో 10 మందికి, 10 మంది 100 మంది, 100, 1000, 1000, 1,00,000 ఇట్లా పెరిగిపోతా ఉంటది. ఆ నెగటివిటీ స్ప్రెడ్ అవుతది. సిన్సియర్‌గా ఎవరైతే ప్రయత్నం చేస్తా ఉంటారో వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఎందుకు సిన్సియర్‌గా అని చెప్పి నేను నవ్వుతున్నానంటే, అంటే తాను చెడిన కోతి వనమల్లె చెడిపెనన్నట్టు వీడు చేసింది ఏదో ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టాడు. వేరే ఫేక్ ప్రాజెక్ట్‌లు పెట్టారు. ఫేక్ రెజ్యూమ్‌లు గూడా ఆన్‌లైన్‌లో టెంప్లేట్ తీసుకొచ్చి పెట్టాడు. ఇంకొకరు అంటారు, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెడితే మా ఫ్రెండ్స్ ఇంకా చేస్తున్నారు. సబ్జెక్ట్ ఉంటే చేస్తారు. అండ్ కొన్ని సినారియోస్‌లో సబ్జెక్ట్ ఉన్నా గాని ఈ మధ్య టెర్మినేషన్స్ అయితే అవుతా ఉన్నాయి. సో, రీసెంట్‌గా ఒక ఆర్టికల్ చదివాను. సో, ఈ ఐటీ ప్రెజెంట్ ఎలా ఉంది? ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ఇంక్రీజింగ్ సాలరీ దాని గురించి కొంచెం డిస్కషన్ అనేది జరుగుతా ఉంది. ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఆన్ థట్. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. డమ్మీ ప్రాజెక్ట్‌లు పెట్టొద్దు. ప్రాజెక్ట్‌లు రియల్ టైమ్‌లో పెట్టుకోండి. రియల్ టైమ్‌లో పెట్టుకోండి. తెలిసిన వాళ్ళని అడగండి. దానికి సినారియో కొంచెం సిమిలర్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఓకే. ఆలోచించండి. థాంక్ యూ. సిరాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.